భూమిపైకి సునీత. ఎట్టకేలకు ఎన్నో నిబంధనల తర్వాత భూమిపైకి వస్తున్న సునీత విలియమ్స్. నిజానికి అంతరిక్షంలోకి వెళ్లిన సునీత కొన్ని సాంకేతిక పరిణామాల కారణంగా భూమిపైకి రావటం ఇప్పట్లో కుదరదని నాసా ప్రకటిస్తూ వచ్చింది. ఇంకో ఏడాదైనా పట్టే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు కలిగించింది కూడా. కాగా అదేం లేదంటూ సుదీర్ఘమైన నిరీక్షణకు తెరదింపుతూ మార్చి 19వ తేదీన ఆమె భూమిపైకి చేరుకునేటట్లు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కాగా భారత్ సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుష్ మిల్లర్ నెలల తరబడి అంతరిక్షంలోనే ఆవాసంగా మార్చుకున్నారు. వీరిద్దరిని సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించడంతో సంబంధిత స్పేస్ సైంటిస్టులు తమ కార్యాచరణను వేగవంతం చేశారు. ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో 2 వ్యోమగాములను క్షేమంగా భూమిపైకి చేర్చేలా మాడ్యూల్ ఖరారు చేశారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా మార్చి 12న డ్రాగన్ స్పేస్ కప్తాను ప్రయోగించబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే అంతకుముందు క్రూ 10 నిమిషాల్లో భాగంగా 4 వ్యోమగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISS లో చేరుకుంటారు. వీరిలో భారత్కు చెందిన ఆస్ట్రోనాట్ శుక్లా కూడా ఉన్నారు. ఇందులో ISAకు ప్రస్తుతం సునీత విలియమ్స్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె తన బాధ్యతను మరొకరికి అప్పగిస్తారు. దీంతో పాటు డ్రాగన్ నుంచి 4 వ్యోమగాములు ISS నుంచి సునీత విలియమ్స్ విల్మోర్ డ్రాగన్ లోకి మార్పిడి చేసుకునే ప్రక్రియ వారం రోజుల్లోపు పూర్తవుతుంది. అనంతరం మార్చి 19వ తేదీ కల్లా సునీత విలియమ్స్ విల్మోర్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమిపైకి చేరుకుంటుంది. ఇక సునీత విలియమ్స్ విల్మోర్ బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ తో స్పేస్ క్రాఫ్ట్ గత ఏడాది జూన్ 5న ISAకు బయలుదేరారు. మాడ్యూల్ ప్రకారం 8 రోజుల్లో వెనక్కి తిరిగి రావాలి. కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపాలతో అది సాధ్యం కాలేదు. స్టార్ లైనర్ మరియు థ్రస్టర్లు విఫలమయ్యాయి. అంతేకాదు హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు. మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా సఫలం కాలేకపోయారు. ఒకవేళ ప్రయాణానికి స్టార్ లైనర్ లో సునీత విల్మోర్ వెనక్కి వస్తే వారి ప్రాణాలకే ప్రమాదమని తేలడంతో వారిద్దరూ ISAలోనే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక స్టార్ లైనర్ ఒంటరిగానే వెనక్కి వచ్చేసింది. మరో ఖాళీ స్పేస్ క్రాఫ్ట్ పంపించి వారిద్దరిని భూమిపైకి చేర్చాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి. అలా 2 వ్యోమగాములు రాక వాయిదా పడుతూ వచ్చింది. చివరకు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో వారిని తీసుకురావటం క్షేమమని తేల్చారు. ఇందుకోసం ఎలన్ మస్క్ ట్రంప్ తో కలిసి అన్ని రకాల నిర్ణయాలు కూడా తీసుకున్నారు.